నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఎలక్షన్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈవోగా వేసిన వారి గురించి మాట్లాడుకుని తర్వాత చాలా ఎపిసోడ్స్ చేశాము. తిరుపతిలో వచ్చే కాంట్రవర్సీస్, అక్కడ తీసుకున్న డెసిషన్స్ మీదను దాని మీద. ఈ మధ్య లాస్ట్ వీకు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో అలిపిరి దగ్గర ఒక బేస్ క్యాంప్ పెట్టి ఈ దర్శనం విధానాలు అవన్నీ ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాము ఇది అంతా అని అన్నారు. మరి బికాజ్ మీరు టీటీడీతో చాలా అవినాభావ సంబంధం ఉండి అక్కడ ఈవోగా కూడా చేశారు. సో అసలు ఇలాంటి ఐడియాస్ ఇవి కొత్తదా పాతదా, దీనివల్ల ఉండే ఇంప్లికేషన్స్ ఏమిటి అనే దాని మీద ఒక చిన్న వివరణ. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఇది కూడా చెప్తాను. ఇది దీని గురించి ముందర ఇది కొత్తదైతే కాదు, చాలా పాత ప్రపోజలు, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి ధైర్యం చేయటం లేదు. ధైర్యం ఎందుకు చేయటం లేదు అంటే ఇంత ఇంపార్టెంట్ ప్రపోజలు సీఎం ఓనప్ చేసుకొని చీఫ్ మినిస్టరే డ్రైవ్ చేయండి జరగదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్లోనూ చైర్మన్ లెవెల్లోనూ ఇనిషియేటివ్ తీసుకొని చేసేటటువంటి ప్రపోజల్ అయితే కాదు ఇది. ఐఎమ్ గ్లాడ్ ఇప్పటికైనా చీఫ్ మినిస్టర్ స్థాయిలో దీనిని డిస్కస్ చేశారు. దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఇన్ ప్రిన్సిపల్ ఒక నిర్ణయానికి రావటం అనేటటువంటిది మంచిది. బేసిక్గా ఒక రోజుకు ఎంతమందికి మంచి దర్శనం ఇవ్వగలము అది ఒక ఐడియా. 50,000 మేబీ 40,000 అంతకు మించి పైకి పోకుండా రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు కింద ఉండిపోతారు. కింద అది పెద్ద విషయం కాదు. ఒక పెద్ద ప్రాంగణాన్ని కట్టి ఇంకో 50,000 60,000 మంది ఉండేటట్టుగా అక్కడ తగినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద పైకి పంపించడం. సో వచ్చేవాడు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. దర్శనం కావాలంటే 2 రోజుల దాకా ఉండాలి. మంచి 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 దర్శనం అవుతుంది. ఆ రకంలో కింద అలిపిరి దగ్గర కానీ అక్కడ ఎక్కడైనా కానీ ఒక పెద్ద కాంప్లెక్స్ ఒకటి కట్టి అప్పుడు ఇంక పైన ఇంత పెద్ద డార్మెటరీసు స్ట్రక్చర్సు కాంక్రీటు అవసరం లేదు. అదంతా కిందనే జరుగుతుంది. పంపించేటటువంటి విధానం మంచిది. దానివల్ల మంచి దర్శన సదుపాయాలు ఇవ్వగలుగుతాం. పైన కూడా పెద్ద రద్దీ ఉంటుంది. బట్ దీనికి చాలా అదర్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇక్కడ కింద గనక ఆ స్టేజ్లో గనక ఆపేసి కేవలం అంతవరకే పంపించి దర్శనం చేస్తే పైన బిజినెసెస్ అన్నీ దెబ్బతింటాయి. అది ఒక పెద్ద లాబీ. వాళ్ళు దే వోంట్ లైక్ ఇట్. వాళ్ళు దీనికి ఎగనెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. వన్స్ ఇంప్లిమెంటేషన్ మొదలెట్టిన తర్వాత ఇప్పుడైనా కానీ అంతే, వచ్చి నాకు ఒకే రోజులో దర్శనం అయిపోయేది కదా, ఇప్పుడు 2 రోజులు మమ్మల్ని ఇక్కడ కింద ఎందుకు కూర్చోబెడుతున్నారు అనేది కూడా రావచ్చు వచ్చేటటువంటి వాళ్ళ నుంచి. ఇవన్నీ ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్. ఈ ఇనిషియేటివ్ మాత్రం ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ నుంచి మగ్గుతూనే ఉన్నది. బట్ ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ధైర్యం చేయటం లేదు. సీఎం దగ్గర రివ్యూ అయింది కాబట్టి దీని మీద ముందుకు తీసుకుపోతే మంచి ప్రపోజలే నన్ను అడిగితే చక్కగా ఇంప్లిమెంట్ చేసి కింద కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంటు అది పెడితే పెద్ద ఒక రోజు అక్కడ ఎక్స్ట్రా స్పెండ్ చేయటం అనేటటువంటిది పెద్ద సమస్య కాదు ఉన్నటువంటి వాళ్ళు. దీంతోపాటు మిగిలినవి చాలా అదర్ ఇష్యూస్ని కూడా ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చే వాళ్లకు ఒక సంవత్సరంలో ఒక దర్శనమా 2 దర్శనాలా 10 తడవలు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల అదొక పాయింట్ ఒకటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సైమల్టేనియస్లీ విఐపీస్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, వాళ్ళైతే ఇక్కడ ఉండరు, వాళ్ళకు డైరెక్ట్ దర్శనం ఏమి ఉండొచ్చు, అది ఎంత రిస్ట్రిక్ట్ చేస్తారు ఇది చూసుకొని ఏదైనా కానీ ఒక మేజర్ సిస్టమ్ బేస్డ్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్యను సరిగ్గా వాళ్ళకు దర్శనాలు కల్పించడం అనేటటువంటిది అసాధ్యం అవుతుంది.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నెట్టేసినట్టే కదా, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అట్లీస్ట్ ఒక 2 సెకండ్ల దర్శనానికి అవకాశం కల్పిస్తూ 2 సెకండ్ల చొప్పున దర్శనం ఇస్తూ ఉంటే ఎంతమందికి ఇవ్వగలం అంటే అంతమందే పైకి వెళ్ళేటటువంటి విధానం పెట్టుకుంటే అది ఎప్పటికైనా మంచి విధానమేనని నేను భావిస్తాను. అదే అంటే దీంట్లో మీరు చెప్పినట్టు ఇంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. కొంతమంది నడక మార్గాన్ని వెళ్తామని వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఉంటుంది, కొంతమంది బస్సు ద్వారా వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీటన్నిటికీ ఒక విధమైనటువంటి టెక్నికల్గా బ్యాలెన్స్డ్గా అయ్యే ఇది చూసుకుని టైం పీరియడ్. తర్వాత ఒకటి కూడా మీరు చెప్పినట్టు దీంట్లో ఒక మంచిది అనిపిస్తుంది. ఇదివరకు మరి మీరున్నప్పుడు కూడాను అక్కడ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో ప్రోటోటైప్ను మెయిన్ ఆలయం అవన్నీ పెట్టి కొంచెం ఒక దర్శన భాగ్యం అంటే ఒక ఎగ్జిబిషన్ దాని కింద పెట్టారు. బట్ ఇలా కింద ఒక రోజు ఉండడం వలన అందరూ మామూలుగా పై కొండ మీదకి వచ్చి దేవుని దర్శనం చేసుకుని కొంతమంది వీలుంటే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి లేకపోతే శ్రీనివాస మంగాపురం వెళ్తారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ ఆలయాలకి చాలామంది తక్కువ వెళ్తారు. మీరు చెప్పినట్టు ఈ ఒకరోజు నిడివిలో అటువంటి వాళ్ళందరికీ నేను కొంచెం టూరిజం కూడా డెవలప్ చేస్తుంటుంది, వాటికి కూడా ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అట్లాంటిది కూడా ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళేటట్టయితే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు అక్కడ టూరిజం పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఎట్లా అనే దాని మీద చాలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది తప్పకుండా. బట్ గుడ్ ఇనిషియేటివ్ అది. అది కాకుండా ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదివరకు కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇనిషియేటివ్తో అన్ని రాష్ట్రాల్లోనూ టీటీడీ టెంపుల్స్ ప్రభుత్వమే కనుక ఆ ల్యాండ్ బ్యాంక్ని కనుక సమకూర్చేటైతే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాలు నెలకొల్పుతామని చెప్పింది. అది అంటే అది టీటీడీకి అనుబంధంగా జరుపుతారా లేకపోతే అక్కడ లోకల్ దానికి చేసుకుని వస్తారా? ఇట్లాంటివి చేయడం వలన టీటీడీకి అదనపు భారం కలుగుతుందా లేకపోతే అవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్స్ కింద పెట్టి ఈ ఆలయాలను పెడతారా? దీని మీద ఇప్పటివరకు అసలు ఎన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి? ఇది అంటే ఇలా అంటే ఆలయాలు పెట్టడం వలన తిరుపతి మీద వచ్చేటువంటి ప్రశ్న ఏమైనా తగ్గడానికి అవకాశం ఉంటుందా అనే దాని కూడా చిన్న వివరణ. అంటే ఎక్కడ పెట్టినా కానీ టీటీడీ ఆలయాలు, బాలాజీ టెంపుల్ టీటీడీ మీద ఆర్థికంగా భారం అయితే కాలేదు. సో మిగిలిన చోట్ల పెట్టినా కానీ ఆర్థిక భారం అయితే కాదు. అక్కడ అంత ఆదాయం దానిని సమకూర్చుకునేంత వరకు వస్తుంది, అది ఎటువంటి సమస్య లేదు. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా జమ్మూలో ఒకటి తెచ్చారు, కన్యాకుమారిలో ఒకటి ఉంది, హైదరాబాద్లోనే 2 ఉన్నాయి, చెన్నైలో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది, ఉంది, బాంబేలో ఒకటి తయారు చేస్తుంది. సో ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ మాత్రం కొంత ఆలోచించుకోవాలి. ఇంత డైవర్సిఫైడ్గా అన్ని చోట్ల వచ్చినప్పుడు వీటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రీజనల్ ఆఫీసెస్, మేబీ ఇంకో 1 more జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ దిస్ ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఎక్కువ ప్రదేశాలు. బట్ తిరుపతి వాళ్ళు దీనిని హర్షించరు, ఎందుకంటే దీంతో కొంత తిరుపతికి వచ్చేటటువంటి భక్తులు తగ్గొచ్చు. సో అదొకటే. అదర్వైజ్ ఎక్కడ చేసినా కానీ అదే రకమైనటువంటి పూజలు, అదే రకమైనటువంటి సంప్రదాయాలు చేసి చక్కగా నిర్వహించగలుగుతున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేయటం వల్ల మంచిదేనని నేను భావిస్తున్నాను. అందులో లోకల్ పార్టిసిపేషన్ ఉంటుంది, లోకల్ గవర్నమెంట్స్ కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నప్పుడు భారం కూడా ఎక్కువ పడదు టీటీడీకి. వేచి చూడాలి మరి భవిష్యత్తులో ఏ విధంగా ఇది రూపుదిద్దుకుంటుంది అనేది. నమస్కారం.